హలో మై డియర్ ఫౌండర్స్, ఈరోజు జనవరి 29, 2025 వెడ్నెస్డే శుభాకాంక్షలు. ఎప్పట్లాగే మనం ప్రతిరోజుకి శుభాకాంక్షలు తెలుపుకుంటాం. అలాగే ముఖ్యంగా టాపిక్లోకి వెళ్ళడానికి ముందు ఇంపార్టెంట్ హింట్ ఏంటంటే, ఈరోజు టాపిక్ వచ్చేసి మన ఆన్ ప్యాసివ్ నెగటివ్ యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి. ఆన్ ప్యాసివ్ గురించి నెగిటివ్గా పోస్ట్ పెడుతున్నటువంటి యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు మన కంపెనీని టార్గెట్ చేశారు. దే ఆర్ నాట్ ఫౌండర్స్. వాళ్ళు ఫౌండర్స్ కాదు. ఒక విషయం, వాళ్ళు ఫౌండర్స్ కారు, వాళ్ళకి మన సంబంధికులు కాదు. వాళ్ళకి తెలిసినది ఏదో ఒక తెలిసిన విషయాన్ని హైలైట్ చేస్తూ ఫౌండర్ల దృష్టిని అంతా కూడా ప్యానిక్ చేస్తున్నారు. ఓకే, దీనికి మన వాళ్ళందరూ కూడా, మనలో ఎక్కువ మంది ఫౌండర్లు అంటే ఏదైనా కానీ ఇప్పుడు నా ఇంటి బంగారు బాగుంది అన్నప్పుడు ఎక్కడ పోయినా నేను దర్జాగా ఉండొచ్చు. అలాగా మనం కరెక్ట్గా ఉంటేనే కదా బయట వాడు పెడుతున్నాడు అంటే మనం చూస్తూనే కదా వాడు పెడుతున్నాడు. వాడు యూట్యూబ్లో ప్రతి ఒక్క వీడియో కంటెంట్ కూడా వాడు పోస్ట్ చేస్తున్నాడు, వాడు పెడుతున్నాడు అంటే మనం చూస్తుంటేనే కదా. మనం సపోర్ట్ చేయడం వల్లనే అలాంటి వాళ్ళు తయారవుతున్నారు. దయచేసి ఫ్రెండ్స్, ఈరోజు నేను ఆల్రెడీ మన గ్రూప్లో పోస్ట్ చేశాను. హన్బోట్ అని ఒక ఛానల్ ఉంది. ద రికవరింగ్ హన్బోట్ ఛానల్ అని ఒకటి ఉంది. ఇట్స్ ఎ ఫేక్ ఛానల్. చాలామంది ఫౌండర్స్ నుంచి నాకు ఆ లింక్ను ఫార్వర్డ్ చేశారు. సార్ ఏంటి సార్ ఇది అని చెప్పేసి నాకు క్వశ్చన్ మార్క్ పెట్టారు. దయచేసి ఇట్స్ ఎ ఫేక్ ఛానల్. వాటిలో వచ్చేవన్నీ కూడా అవాస్తవాలు. వాళ్ళకు అర్థమైంది వాళ్ళు అక్కడ పోస్ట్ చేసుకుంటున్నారు. ఓకే, ఇట్స్ నాట్ ఎ క్లారిటీ. వాళ్ళకి అర్థమైన విషయాలు నేను గత 4 సంవత్సరాల నుంచి చూస్తూనే ఉన్నా ఆ ఛానల్ని. ఇట్స్ ఎ ఫేక్ ఛానల్. ఎప్పుడు కూడా మన ఆన్ ప్యాసివ్కి యాంటీగానే చెబుతూనే ఉంది. అయిపోయింది, ఇంకా GoFounders.net వెబ్సైట్ ఇంక మళ్ళీ రాదన్నారు. కానీ మన కంపెనీ GoFounders.net వెబ్సైట్ తీసుకొచ్చింది. ఇంకా అంతే, ఇప్పుడుతో అయిపోతుంది, ఇంక ఇది క్లోజ్ అని చెప్పారు. తర్వాత మన కంపెనీ ఆ GoFounders.net వచ్చిన తర్వాత OESని తీసుకొచ్చింది. తర్వాత అప్పుడు కూడా అయిపోయింది అన్నారు. అదే OESలో GoFounders.net దాంట్లో OESలో మనం ఓపెన్ చేసుకునే అవకాశాన్ని కల్పించింది మన కంపెనీ. తర్వాత ఓమెయిల్, ఓనెట్, ఓట్రిమ్, ప్రతి ఒక్క అప్లికేషన్, OConnect, మిరాకిల్ వీడియో కాన్ఫరెన్సింగ్ ప్లాట్ఫామ్ మనం చూసాం, అనుభవించాం. దాదాపుగా ఒక వన్ ఇయర్ బ్రహ్మాండంగా వాడుకున్నాం OConnectని. అద్భుతమైన టూల్స్, మిరాకిల్ వీడియో కాన్ఫరెన్సింగ్ టూల్. ప్రజెంట్ ఇప్పుడు బేసిక్ వర్షన్లో ఉంది. మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వర్షన్లోకి మన టూల్ వెళ్ళినట్టయితే, మన OConnect 2.0 వెళ్ళినట్టయితే ఆ వీడియో కాన్ఫరెన్సింగ్ అనేది మనకు దాదాపుగా 8K వర్షన్లో వస్తుందండి. ప్రపంచంలో ఇంతవరకు ఏ కంపెనీ కూడా 8K వర్షన్ రిలీజ్ చేయలేదు. ద వన్ అండ్ ఓన్లీ ప్రోడక్ట్ మన ఆన్ ప్యాసివ్ సంబంధించినటువంటి AI టూల్ OConnect 2.0. అలా ఉండిపోతుంది మన OES 2.0 కూడా. రైట్, కాబట్టి మన కంపెనీ మీద ఇవన్నీ చెప్పుకుంటూ వస్తూనే ఉన్నారు. మన కంపెనీ ఎప్పటికప్పుడు కూడా విజయాలు సాధించుకుంటూ దూసుకెళ్ళిపోతూనే ఉంది. మన సమస్యలన్నింటినీ కొల్లగొడుతూ వెళ్ళిపోతూనే ఉంది, ఎదుర్కొంటూ ఉంది. యాష్ ముఫారే గారు ఒక ధీరుడు ఉన్నట్టు, ఆయన ఒక వీరుడు. కాబట్టి ఆయనకు తెలుసు ఏమి ఎప్పుడు ఎలా చేయాలని. టెక్నికల్గానే కాదు, ఏ రకంగా చేయాలో కూడా ఆయన తెలుసు. చాలా మేధావి. కాబట్టి మన కంపెనీ పట్ల ఉన్నటువంటి ఇటువంటి యూట్యూబ్ ఛానల్స్, ఎవరైతే యాంటీ ఫౌండర్స్ ఉన్నారో, ఎవరైతే మనకు సంబంధికులు కాకున్నటువంటి వాళ్ళు ఉన్నారో, అటువంటి యూట్యూబ్ ఛానల్స్ని చూడటం ఫస్ట్ మానేయండి. పెడితే అట్లాంటి ఫేక్ అని మన క్రిస్ గారు పెట్టాలి, లేదా మార్టీ గారు పెట్టాలి, లేదా YTP ఆనంద్ పెట్టాలి, లేదా మన సీనియర్లు పెట్టాలి, లేదా మన యాష్ ముఫారా గారే పెట్టాలి. అర్థమైందా? కాబట్టి LC మెంబర్స్ ఎవరైతే ఉన్నారో, రెగ్యులర్గా మనకి ఇంటర్నేషనల్ లెవెల్ నుంచి మనకు సపోర్ట్ చేస్తున్న వాళ్ళు పెట్టాలి పోస్ట్. ఇట్స్ అ ఫేక్ కంపెనీ ఆన్ ప్యాసివ్ అని. మనం కాదు, ఎవరో పెట్టిండేది చూస్తే మనం కాదు. వాడు ఎవడు అసలు? ద రికవరింగ్ హన్బోట్ ఛానల్ ఎవరిది? క్వీన్ ఆఫ్ కర్మ ఛానల్ ఎవరిది? వాళ్ళు దే ఆర్ నెగటివ్ పీపుల్. వాళ్ళకు డబ్బు ఒకటి కావాలి. మన ఫౌండర్లకు ఎక్కువ ఇప్పుడు అందరూ ఆశలతో ఉన్నారు, ఎన్నో కోటి ఆశలతో ఉన్నారు మన ఫౌండర్లు అందరూ కూడా. ప్రజెంట్ సిచ్యుయేషన్, ఆన్ ప్యాసివ్ ఎప్పుడెప్పుడు బయటకు వస్తుందా, ఆన్ ప్యాసివ్ నుంచి ఆదాయం ఎప్పుడెప్పుడు బయటకు వస్తుందా, ఆ ఆదాయంతో మన కళల్ని మనం నెరవేర్చుకున్న రోజు ఏ రోజు వస్తుందా అని చెప్పేసి కోటి ఆశలతో ఎదురు చూస్తున్నాం మనం అందరం కూడా ఫౌండర్స్. ఇలాంటి సిచ్యుయేషన్ని, ఇలాంటి ప్యానిక్ సిచ్యుయేషన్ని మన ఫౌండర్స్ ఎమోషనల్ను ఎన్కాష్ చేసుకొని వాళ్ళు పోస్ట్ చేస్తున్నారు. మనమంతా ఈ ఏమంటారంటే దాన్ని, ఈ ఆర్ద్రత కాదు, ఆతృత పడటం వేరు, ఆర్ద్రత పడటం వేరు.
ఆతృత అంటే ఫస్ట్ చూసేయాలి అంతే. గాబరు పడిపోవాలా, అయ్యో ఏమో అయిపోయింది, ఆన్ ప్యాసివ్ ఏమో అయిపోయింది, ఏమైపోయింది, ఆన్ ప్యాసివ్ అలాగే ఉంది, వీళ్ళు ఏమో అయిపోతారు, బయటకు వచ్చాక వీళ్ళు ఏమో అవుతారు. అన్ని సంసిద్ధం, ఏ టు జెడ్. ప్రతి ప్రొడక్ట్స్ మనవి జెన్యూన్గా ఉన్నాయి. సాఫ్ట్వేర్ ప్రొడక్ట్స్ అండ్ ఫిజికల్ ప్రొడక్ట్స్, లాజిస్టిక్స్. ప్రపంచవ్యాప్తంగా మనం లాజిస్టిక్స్, మన ఫిజికల్ ప్రొడక్ట్స్ని ప్రతి దేశానికి సప్లై చేయడం కోసమే బోయింగ్ విమానం 747ని, ఆ లాజిస్టిక్స్ని మన కంపెనీ అగ్రిమెంట్ కాంట్రాక్ట్ చేసుకుంది, కొలాబరేట్ అయింది. మ్యాక్స్ 747 బోయింగ్ విమానం సర్వీస్ని, ఇట్స్ ఎ బిగ్గెస్ట్ లాజిస్టిక్స్ ఇన్ ద వరల్డ్. దాన్ని యుఎస్ మిలిటరీ ఆపరేట్ చేస్తుంది, ఆ లాజిస్టిక్స్ ప్లైన్ని. అటువంటి అంత పెద్ద లాజిస్టిక్స్ని వరల్డ్ వైడ్ మన ఫిజికల్ ప్రొడక్ట్స్ అన్ని కూడా సప్లై చేయాల్సి ఉంటుంది. కాబట్టి మన కంపెనీ కాంట్రాక్ట్ అయింది 2023లోనే కాంట్రాక్ట్ అయింది. ఇంత గొప్ప గొప్ప విషయాలు జరిగాయి. ఎంతోమంది గొప్ప గొప్ప వ్యక్తులు ఉన్నారు మన ఆన్ ప్యాసివ్ తోటి. బట్ దే ఆర్ వెయిటింగ్ ఫర్ గ్లోబల్ లాంచ్. ఎన్నో వేల కంపెనీలు, లక్షల కంపెనీలు ఆల్రెడీ కాంట్రాక్ట్ అయిపోయి ఉన్నాయి, మనతో ఎదురు చూస్తూ ఉన్నాయి పెట్టుబడులు పెట్టడానికి. వేల కోట్లు ఆల్రెడీ కాంట్రాక్ట్ అయినప్పుడే అడ్వాన్సులు తీసుకుంటారు, కోట్లాది రూపాయలతో అగ్రిమెంట్లు అయినాయి. ఇవన్నీ కూడా విషయాలు జరిగాయని కూడా యాష్ గారు ఎప్పుడో చెప్పారు మనకు. వినకపోవడం మన తప్పు, మేము విన్నాం కాబట్టి ఈరోజు క్లారిటీగా చెప్తున్నాం. కాబట్టి ఎన్నో కాంట్రాక్ట్లు అయిపోయాయి, ఎన్నో అగ్రిమెంట్లు అయిపోయాయి. మన కంపెనీ మీద 2023 మే నెల నుంచి ఎస్ఈసి కేసును ఫైల్ చేశారు కొంతమంది, మన ఆన్ ప్యాసివ్కి కానిటువంటి వాళ్ళు. నో ప్రాబ్లం, లీగల్ డిపార్ట్మెంట్ చూసుకుంటుంది. గూగుల్ మీద కేసులు ఉన్నాయి, గూగుల్ కంపెనీ చూసుకుంటుంది, గూగుల్ లీగల్ డిపార్ట్మెంట్ చూసుకుంటుంది. టెలిగ్రామ్ పాల్ అని చెప్పేసి ఆయన అరెస్ట్ అయ్యారు, టెలిగ్రామ్ CEO, సెకండ్ CEO. ఎందుకు? టెలిగ్రామ్ ఛానల్ని బట్టి, దాన్ని బట్టి టోటల్గా అక్కడ వాళ్ళు ఏదో ఇన్సైడ్ ద టెలిగ్రామ్ వాళ్ళు ఏదో ఫేక్ చేస్తున్నారు, ప్రజల్ని మభ్యపెడుతున్నారు, వేరే ఇతరత్ర బ్యాడ్ యాక్టివిటీస్కి దారితీస్తోందని చెప్పేసి ఆ వ్యక్తిని ఎయిర్పోర్ట్లో ప్లైన్ ఎక్కుతుండగా అరెస్ట్ చేశారు ప్యారిస్లో. ఇవన్నీ జరుగుతున్నాయి కదా, వాళ్ళ లీగల్ డిపార్ట్మెంట్స్ చూసుకుంటారు. టెలిగ్రామ్ ఈరోజు కూడా ఉంది కదా, వాడుతున్నారు కదా మీరంతా కూడా, చాలామంది వాడుతున్నారు మన వాళ్ళల్లో. కాబట్టి ఇలాగా ఎన్నో జరుగుతూ ఉన్నాయి, వాటన్నిటిని మనం తీసుకునేట్లేదు. వీఆర్ ఆన్ ప్యాసివియన్స్, మనం పాజిటివ్గా ఉండాలి. ప్రపంచంలో అదృష్టవంతులు ఎవరంటే మనం ఆన్ ప్యాసివ్ వాళ్ళు. ఎందుకంటే మనం ఇక్కడ ముత్తాతలతో సమానం, ప్రపంచానికి అంతా కూడా మనం ముత్తాతలతో సమానం. తాతలు మనం, గ్రాండ్ ఫాదర్స్, గ్రాండ్ పాస్. మొట్టమొదటిగా కంపెనీతో మొట్టమొదటి అడుగులు వేసినటువంటి వాళ్ళం మనం, ఫౌండర్షిప్ తీసుకొని, ఫౌండర్ పొజిషన్స్ తీసుకొని. వీఆర్ ద గ్రేట్ పీపుల్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలోనే మనం అద్భుతమైనటువంటి వ్యక్తులు. దీన్ని మనందరం గ్రహించాలి, గుర్తించాలి. అలాంటి హోదా ప్రపంచంలోనే, ప్రపంచం మొత్తం మన వైపు చూసేటువంటి హోదా మనం చేసే పనుల వల్ల రాదు, మనం చేసే ఉద్యోగాల వల్ల రాదు, 100 ఏళ్ళు కష్టపడినా కూడా అంత పేరు రాదు. అలాంటిది కేవలం ఒక 6 years 7 years లోపే మనకి ఎంతో చేసి పెట్టారు యాష్ ముఫరే గారు, మన CEO గారు, మన కోసం, కేవలం ప్రజల కోసం. ప్రపంచపు ప్రజలు బాగుండాలనే ఉద్దేశంతోనే ప్రతి ఒక్క టెక్నికల్ కంపెనీస్ కూడా, ప్రతి ఒక్క జైంట్ కంపెనీస్ కావచ్చు, ఎన్నో కోట్ల కంపెనీలు కావచ్చు, ఎన్నో ఆపర్చునిటీస్ కావచ్చు, ప్రజల్ని దోచుకుంటున్నాయి, ప్రజల సొమ్ముని దోచుకుంటున్నాయి, ప్రజల్ని మోసం చేస్తున్నాయి. మన ఎదుగుదల ఎవరికి ఇష్టం లేదండి, గుర్తుపెట్టుకోండి ఇది మీరు. ఒక మనిషి ఎదుగుతాడంటే ఎవరికి ఇష్టం ఉండదు, సొసైటీనే అంతా. అట్లాంటి సొసైటీలోకి ప్రతి ఒక్క మనిషి కూడా ఎదగడానికి ప్రోత్సహించినటువంటి కంపెనీ ఆన్ ప్యాసివ్ కంపెనీ. ఒక టెక్నాలజీ రూపంలో మన జీవితాల్ని మార్చడానికి వస్తుంది. అది ఒక వినూత్నమైన పద్ధతి ద్వారా వస్తుంది. ప్రపంచానికి ఎవరికి తెలియదు మన కంపెనీ స్టేటస్ ఏంటి, మన కంపెనీ మార్కెటింగ్ స్ట్రాటజీ ఏంటి అని చెప్పేసి ఎవరికి తెలియదండి బయట. అందరూ అనుకుంటున్నారేమో ఆన్ ప్యాసివ్ అనే పేరు మాత్రమే తెలుసండి. ఆన్ ప్యాసివ్, బిహైండ్ ద ఆన్ ప్యాసివ్ ఏముంది, ఆన్ ప్యాసివ్ కెపాసిటీ ఏంటి, ఆన్ ప్యాసివ్ టెక్నాలజీ ఏంటి, ప్రజల్లోకి వస్తే దీని ఉపయోగాలు ఎలా ఉంటాయి, దేశాలు ఎలా మారబోతున్నాయి, ఆర్థిక వ్యవస్థ ఎలా మారబోతోంది ప్రపంచం మొత్తం మీదుగా అని చెప్పేసి ఎవరు గ్రహించలేరు, గుర్తించలేరు, కనుక్కోలేరు. అటువంటి టెక్నాలజీని యాష్ గారు మేధస్సుతో బయటకు తీసుకొస్తున్నారు.
గర్వించదగ్గ విషయం. అందుకే మేము గత 2-3 రోజుల నుంచి మేము ఎప్పుడు రోజు కలిసేటువంటి వాళ్ళం కాన్ఫరెన్స్లో. మీకు అందరికీ తెలిసిన విషయాలు, ఆ పేర్లని కూడా ఎన్నోసార్లు నేను ఆడియోలో చెప్పాను. ఇప్పుడు పేర్లు చెప్పే టైం కాదు, ఎందుకంటే పేర్లు చెప్పినట్టయితే వాళ్ళని టార్గెట్ చేసి వాళ్ళకి ఫోన్ కాల్స్ అన్నీ పోతుంటాయి. వాళ్ళకి మళ్ళీ వేరే వాళ్ళు కొంతమంది టార్గెట్ చేసే అవకాశాలు ఉంటాయి. కాబట్టి వాళ్ళ పేర్లు చెప్పడం లేదు. వాళ్ళందరికీ కూడా నేను హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానండి. ఎందుకంటే ఒక గొప్ప విషయాన్ని మాకి ఒక 3 days నుంచి మేము షేర్ చేసుకుంటున్నాం, ఎంజాయ్ చేస్తున్నాం హ్యాపీనెస్గా. ఆ హ్యాపీనెస్ని షేర్ చేసుకునే టైం వచ్చింది, మీకు చెప్తూ ఉన్నాను. బ్రీఫ్గా, చిన్నగా, లిటిల్ బిట్ మేము మాట్లాడుకున్న డిస్కషన్ని మీ వరకు తీసుకొస్తున్నాను. యుఎస్ సెనేట్లో మన బిల్లు కౌన్సిల్లో పాస్ అయితే ఒక 10 to 15 days లేదా 20 days దాకా టైం తీసుకుంటుందట క్లియరెన్స్ కోసం, ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ కోసం. కానీ అలా టైం 10 days 15 days టైం తీసుకోవడం అనేది మన యాష్ గారికి ఇష్టం లేదట. అన్ని రోజులు ఇట్స్ టూ లేట్ అంటున్నారు యాష్ గారు. ఈ విషయం మనకి బాగా దగ్గర ఉన్నటువంటి వ్యక్తులు చెప్పారు. వాళ్ళకి నిజంగా మన ఆంధ్రలో ఉండడం, మన తెలంగాణలో ఉండడం అదృష్టం. మనం అట్లాంటి వ్యక్తులు హ్యాట్స్ ఆఫ్. వాళ్ళు అమెరికాలో ఉన్నా కూడా మనకి ఇక్కడ ఇండియాలో ప్రజెంట్ మనకి అందుబాటులో ఉండడం, వాళ్ళ ద్వారా మన మిత్రులు, రోజు కలిసే మిత్రులు మనకి ఇటువంటి విషయాల్ని మనం డిస్కస్ చేయడం, మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. ఒక 3 days నుంచి మాకు ఇదే డిస్కషనే. సూపర్ టీం అండి మాది. హ్యాట్స్ ఆఫ్. హానెస్ట్గా ఉంటారు పీపుల్. నమ్మితే ప్రాణమన ఇస్తారు, అలా ఉంటారు పీపుల్. అలాంటి వాళ్ళతోనే మేము ఈరోజు కలిసి ప్రయాణం చేస్తున్నాం. అలాంటి వ్యక్తుల నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ మనకు అలా అక్కడ కౌన్సిల్లో మనం పెట్టినట్టయితే అక్కడ నుంచి అది దాదాపుగా 10 to 15 days దాకా అది టైం పడుతుందంట. అది అక్కడ ఉన్నటువంటి మ్యాండేటరీ, అక్కడ ఉన్నటువంటి వాళ్ళకు ఉన్నటువంటి లీగల్ టర్మ్స్ కోసం, లీగల్ టర్మ్ మ్యాండేటరీ అది అలా ఉంటుందంట. కానీ యుఎస్ ప్రెసిడెంట్ గారితో డైరెక్ట్గా బిల్ని ఆమోదించబడితే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ డైరెక్ట్గా వాషింగ్టన్కి వెళ్తుందంట. అంటే మనకి కొన్ని గంటల్లోనే లభిస్తుందన్నమాట పర్మిషన్. అటువంటి ఆప్షన్కి యాష్ గారు సుముఖత చూపించారని చెప్పేసి మనకి కొంతమంది అక్కడ ఉన్నటువంటి సెనేటరీ, ఒక పర్సన్, గొప్ప వ్యక్తి మనకి తెలపడం జరిగింది. అద్భుతమైనటువంటి విషయం. ఈరోజు మనం మాట్లాడుకుంటున్న విషయాలు సింపుల్. కౌన్సిల్లో పెడితే 10 to 15 days లేదా 20 days దాకా టైం తీసుకుంటుంది. అంత టైం మనకు లేదు, మనం అంతవరకు ఆగేక లేదని చెప్పేసి యాష్ గారు డైరెక్ట్గా యుఎస్ ప్రెసిడెంట్ గారితోనే బిల్ ఆమోదించబడే దానికోసం ప్రయత్నం చేస్తున్నారని తెలిసింది. అట్ ఎనీ టైం మన ముందుకు ఆన్ పేస్ రావచ్చండి. గ్లోబల్ లాంచ్ ప్రాసెస్ని యాష్ గారు ఎట్లయితే నిర్ణయించుకున్నారో ఒక గొప్ప ఈవెంట్ ద్వారా పరిచయం చేయాలని, ఆ విధంగా ఆయన డిసైడ్ చేయొచ్చు. బట్ ఈలోపు ఫౌండర్లకు సంబంధించినటువంటి వరకు మన ఫౌండర్స్, మన ఆన్ ప్యాసివ్ అఫిలియేట్స్, సెకండరీ ఫౌండర్స్ ఎవరైతే మన ఆన్ ప్యాసివ్ కంపెనీని నమ్మి విశ్వసించి మనం ఇచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని వాళ్ళు ఫౌండర్స్గా రాలేకపోయినా ఆన్ ప్యాసివ్ అఫిలియేట్స్గా లోపలికి వచ్చారు. గ్రేట్ పీపుల్ రావడమే కాక చాలామంది ఆన్ ప్యాసివ్ అఫిలియేట్స్ ప్యాకేజ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకునేసినారు. ఓ కనెక్ట్ రికార్డు బ్రేక్ $250తో చేసుకునేసినారు. రికార్డు బ్రేక్. ఇలాంటి వాళ్ళందరూ కూడా సెకండరీ పొజిషన్లో ఉంటారు. మనందరి కోసం కూడా మనమంతా ఇంత యాక్టివ్గా, పాజిటివ్గా ఉండడం వల్ల గ్లోబల్ లాంచ్ యాష్ గారు డిసైడ్ చేసినప్పుడు మనకి గ్లోబల్ లాంచ్ రావడం జరుగుతుంది. యాష్ గారు మాత్రమే ఆ గ్లోబల్ లాంచ్ సంబంధించినటువంటి విషయాల్ని మనకు కార్పొరేట్ మీటింగ్లో మనకు చెప్పడం జరుగుతుంది. ఆ కార్పొరేట్ మీటింగ్ కూడా మనకు ఓ కనెక్ట్ ద్వారా జరగడం ఖచ్చితం. ఆ ఓ కనెక్ట్ ద్వారానే మనందరికీ కూడా యాష్ గారు ఆ శుభ ముహూర్తాన్ని మనకు వెల్లడించవచ్చు. ఆ ఓ కనెక్ట్ మనకు రావాలి అంటే ఆల్రెడీ మన దగ్గర OES 2.0 ఉండాలి. OES 2.0 మన దగ్గర ఉండాలి అంటే మిగతా ఓ ఫౌండర్స్, ఓ మెయిల్, ఓ నెట్, ఓ ట్రిమ్, ఓ కనెక్ట్, ఓ ట్రాకర్, ఎవ్రీథింగ్, ప్రతి ఒక్క అప్లికేషన్, వీటితో పాటు ఇంకా ఏమైనా యాప్స్ ఉన్నాయేమో యాష్ గారు మనకి ఇవ్వబోయే యాప్స్ దాదాపుగా 30 నుంచి 32 దాకా ప్రొడక్ట్స్ రెడీ చేసుకుని యాష్ గారు ఆయన తీసుకుని దాదాపుగా 2 నెలలు అయిందంట. ఇప్పటిదాకా 2 months నుంచి ఆయన వెయిట్ చేస్తున్నారు. ఆల్రెడీ సెప్టెంబర్ మంత్ ఈజ్ ఏ మనీ మంత్ అని మనం లాస్ట్ ఇయర్ మాట్లాడుకున్నాం 2024లో. అప్పుడే September 24th 24 డేట్, ఎక్సలెంట్గా ఉన్న డేట్కి గ్లోబల్ లాంచ్ చేసే యోచనలో యాష్ గారు ఉండింది.
బట్ ఎలాగో కొత్త గవర్నమెంట్ ఫామ్ అవుతుంది అని చెప్పేసి వెయిట్ చేయడం జరిగింది. లీగల్గా కూడా మనం 100% లీగల్గా ప్రపంచవ్యాప్తంగా ఉండాలి అని నిర్ణయించుకున్నారు యాష్ గారు. మన భారతదేశంలో 28 రాష్ట్రాల్లో మీకు ఆల్రెడీ ఒక వీడియో కూడా పెట్టాను. ఆ వీడియో మీరు క్లారిటీగా చూసి అర్థం చేసుకుంటారని భావిస్తున్నాను. చాలామంది అక్కడ 28 స్టేట్స్ అని ఉంటే సార్ 28th డేటా సార్ అది అని అడుగుతున్నారు. ఇంకా నేను ఏం చెప్పాలి చెప్పండి. చదవండి ప్లీజ్. అర్థం కాకపోతే మీ పిల్లలతో అడగండి. వాళ్ళకు కూడా తెలియకపోతే వాళ్ళు చిన్నపిల్లలు అయితే ఇంకా ఎవరికైనా మీ రిలేషన్లో ఉన్న వాళ్ళని, మీ నైబర్స్ని, మీ ఫ్రెండ్స్ని ఎవరికొకరికి చూపించి అడగండి. ఏమిది వీడియోలో ఉన్న కంటెంట్ అర్థం ఏంటి, మీనింగ్ ఏంటి అడగండి, చెప్తారు. సింపుల్ కదా. ఒక 5 స్లైడ్స్ ఉన్నాయి అంతే, ఓన్లీ 5 స్లైడ్స్. ఇండియాలో మార్కెటింగ్ క్యాంపెయిన్స్ దుమ్ము లేపే యోచనలో ఆన్పాస్ ఉంది, సిద్ధంగా ఉంది అని చెప్పారు. టీవీ ఛానల్స్లో, ప్రెస్ మీడియా, ఆన్లైన్ మీడియా, A to Z ప్రతి ఒక్క మీడియాలో కూడా మన ఆన్పాస్ గురించి ప్రపంచం జరగబోతోందని చెప్పి ఇచ్చారు. 28 రాష్ట్రాల్లో కూడా వివిధ రకాలైన లోకల్ ఛానల్స్లో కూడా మన ఆన్పాస్ గురించి గొప్పగా రాబోతోందని చెప్పారు. క్యాంపెయిన్స్ ఇండియాలో ఉన్నట్టుగా ప్రపంచంలో ఎక్కడ కూడా కనివిని ఎరుగని రీతిలో ఉంటుందని చెప్పారు. ఇటువంటి గొప్ప గొప్ప విషయాలకు సంబంధించిన ఒక వీడియో కంటెంట్ని నేను పోస్ట్ చేసి ఇప్పటికే దాదాపుగా 4 days అవుతుంది. చూడాలి కదా. ప్రతి ఒక్కటి కూడా మేము హృదయంతో తీసుకొచ్చి మేము పోస్ట్ చేస్తున్నామండి మీకోసం. మా హృదయాన్ని పెడుతున్నాం, మా హార్ట్ తీసి పెడుతున్నాం మెసేజ్ల రూపంలో. దాన్ని మీరు చూడాలి కదా. మీరు ఏదో పనుల్లో ఉంటారో చూస్తే మీకు అర్థం కాదు. ఆన్పాస్ కోసం టైం కేటాయించండి. మీ జీవితకాలం మీరు ఉద్యోగం చేసినా, మీరు ఎటువంటి పనులు చేసుకున్నా, మీరు ఎటువంటి వ్యాపారాలు చేసినా ఆన్పాస్ ఇచ్చేటువంటి జనరేషన్స్ లైఫ్ స్టైల్ని ప్రపంచంలో మీరు ఎక్కడ కూడా పొందలేరు. ఒక ఆన్పాస్లో మాత్రం పొందగలుగుతారు. అంత గొప్ప బిజినెస్కి మీరు టైం స్పెండ్ చేయలేకపోతే ఇట్స్ ఎ వెరీ వెరీ బ్యాడ్ థింగ్. చాలా బాధాకరమైన విషయం. దయచేసి ప్రతి ఒక్కళ్ళు కూడా లీడర్స్, సీనియర్స్, వాట్సాప్ గ్రూప్ అడ్మినిస్ట్రేషన్స్, సోషల్ మీడియా గ్రూప్స్, వీటన్నిటిలో కూడా చాలా రకాలుగా పాజిటివ్ వైబ్స్ ఉన్నటువంటి పాజిటివ్ లీడర్స్, పాజిటివ్ ఆన్పాసివియన్స్ నుంచి వస్తున్న పోస్టులు ఎన్నో వస్తున్నాయి. దయచేసి వాటిని చూడండి. చూడాలి కదా. మేము ఎందుకు పెడతామో మీకు అర్థం అవట్లే. మీకోసమే కదా మేము పెడుతున్నది. చూడండి. ఆన్పాస్ వస్తుంది, ఒకరినొకరు మనం కలపడానికి వస్తున్నది. ఆన్పాస్ ప్రపంచం మొత్తం మీద మానవాళి మనుగడ మార్చడానికి వస్తున్నది. ఈ రోజు వరకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించిన కంపెనీలు ఎన్నో ఉండొచ్చు, కొల్లలు ఉండొచ్చు. యుఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ గారు అమెరికా ఇట్స్ ఎ బిగ్గెస్ట్ కంట్రీ, అమెరికా బిగ్గెస్ట్ టెక్నాలజీ రూపంలో ప్రపంచంలోనే టాపెస్ట్ కంట్రీ వచ్చి యుఎస్. ఆ యుఎస్ఏలో అమెరికాలో ఉన్నటువంటి యుఎస్ ప్రెసిడెంట్ ఆయన తీసుకున్న 10 డెసిషన్స్లో 4th డెసిషన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద ఆయన సైన్ చేశారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ క్రిప్టో కరెన్సీ. ప్రపంచం మొత్తం మీదుగా డిజిటల్ కరెన్సీని తీసుకురావాలని చెప్పి యోచనలో ఉన్నారు యుఎస్ ప్రెసిడెంట్ గారు. ఆయన ఏది చేసినా సంచలనమే. అందులో ఒక భాగమే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంపెనీలు ఎన్నో రావచ్చండి. ఇప్పుడు చైనాది కూడా కొత్తగా డీప్ సీక్ అని వచ్చింది, ఒకటి కొత్తది యాప్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంట. ఓకే, నో ప్రాబ్లం, వచ్చింది. ఎక్స్మైల్ ఎలాన్ మస్క్ది వచ్చింది. ఓకే, రానివ్వండి, వెల్కమ్. ఒక ఫౌండర్ మిత్రుడు అన్నాడు నన్ను, సార్ ఎక్స్మైల్ వచ్చింది కదా, ఇంకా మన ఓమెయిల్ కథ అయిపోయినట్టేనా అన్నారు. ఏమైపోయినట్టు అని అడిగాను. సార్ ఎక్స్మెయిల్ ఎలాన్ మస్క్ది సార్, ఆయన తీసుకొచ్చాడంటే ఎక్స్మెయిల్ దానికి ఇప్పటికే 10 లక్షల మంది వచ్చేసారు పెట్టిన ఒక గంటలో అని చెప్పేసి దాదాపుగా నాకు 1 year బ్యాకే అన్నారు. 1 year బ్యాకే వచ్చింది కాబట్టి అప్పుడు మాట ఇప్పుడు గుర్తు చేసుకొని చెప్తున్నా. అలా అడిగారు. నేను ఒకటే చెప్పాను ఆ మిత్రుడికి, సార్ ఎక్స్మెయిల్ ఈరోజు రావచ్చు, జెడ్మెయిల్ రావచ్చు, ఇంకా ఏ మెయిల్ అయినా రావచ్చు, ఈమెయిల్ సర్వీసెస్, కానీ ప్రజల కోసం వచ్చే ఒక మెయిల్ సర్వీస్ ఉందండి, అది ఓమెయిల్ సర్వీస్. ఓమెయిల్ మన ఆన్పాస్ సృష్టించిన ఒక సృష్టి ఓమెయిల్. ఈ ఓమెయిల్ గొప్పతనం ఏంటంటే ప్రతి ఒక్క మనిషికి కూడా ఒక ఐడెంటిఫికేషన్ వస్తుంది. మెయిల్ సర్వీస్ ఐడెంటిఫికేషన్, ఒక ఐడెంటిటీ వస్తుంది. దాని ద్వారా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో రూపుదిద్దుకున్నటువంటి ఆ ఓమెయిల్ ప్రపంచం సృష్టిస్తుంది. బికాస్ మంది అన్క్లౌడ్ స్టోరేజ్, మందే ఓన్ డేటా సెంటర్, అన్లిమిటెడ్ డేటా సెంటర్, అన్క్లౌడ్ స్టోరేజ్. దాదాపుగా 400 సంవత్సరాలు వినియోగించుకున్నా కూడా మన డేటా తరగనిది. అన్లిమిటెడ్గా విత్ ఆటోమేషన్.
అద్భుతంగా డిజైన్ చేసి పెట్టారు. యాష్ గారు ఎంతో శ్రమించారు, టెక్ టీమ్ బృందాలు ఎంతో కష్టపడ్డాయి. వీళ్ళందరూ యాష్ గారి మేధస్సుని చూపించారు. వాళ్ళు ఇలా యాష్ గారు ఇలా కావాలి అంటే అలా తయారు చేశారు వాళ్ళు. హ్యాట్స్ ఆఫ్ టు టెక్ టీమ్. ఇన్వెస్ట్మెంట్లు బోల్డ్ అని ఇన్వెస్ట్మెంట్లు పెట్టిన వాళ్ళు ఉన్నారు మన ఎల్సీ మెంబర్స్ కూడా. హ్యాట్స్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్కి. వాళ్ళందరూ కష్టం, యాష్ గారి తెలివితేటలతో ఈరోజు మనం ఇంత ముందుకు వచ్చాం. ఈ మల్టీ లెవెల్ మార్కెటింగ్లో ఉన్నటువంటి ప్లాన్ ఇలా ఉంది కాబట్టి అలా ఉండకూడదని యాష్ గారు డిసైడ్ చేసుకుని ఎప్పటికప్పుడు లీగల్ టర్మ్స్గా అన్ని మార్చుకుంటూ, కొత్త లీగల్ అడ్వకేట్స్ని నియమించుకుంటూ, కొత్త లీగల్గా డాక్యుమెంట్స్ తయారు చేస్తూ, ప్రతి ఒక్క దేశంలో కూడా అప్లికబుల్ చేసుకుంటూ, పర్మిషన్స్ తీసుకుంటూ, ఎప్పటికప్పుడు ఎన్నో డిపార్ట్మెంట్లు వర్క్ చేసి ఈరోజు దాకా అప్డేట్ చేసుకుని ఫైనల్గా యూఎస్ ప్రెసిడెంట్ వరకు వెళ్ళింది. వెరీ కమింగ్ సూన్ వీఆర్ గోయింగ్ టు విన్. ఇది గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు గెలుస్తామో మనకే తెలియదు, ఎప్పుడు మన ముందుకు వచ్చేస్తుందో. ఏ OS 2.0 రూపంలో రావచ్చు, ఇంకా వేరే ఇంకా ఇవి రావచ్చు. ఎస్, ఇట్స్ కమింగ్. అతి దగ్గరలో ప్రపంచం మొత్తం ఊపేస్తుంది. చూడని చెప్పింటా. విత్ ఫుల్లీ లోడెడ్ ఓ వ్యాలెట్. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకుని రెడీగా ఉన్నారో వాళ్ళందరికీ కూడా మనం చూసుకొని ఆనందం పడేటువంటి స్టఫ్ అయితే రెడీగా ఉంది. పవర్ఫుల్ స్టఫ్ అని చెప్పారు మన మార్టీ గారు. ఇది మీరు గుర్తుంచుకోవాలి. 1 క్లిక్, ఓన్లీ 1 క్లిక్ మాత్రమే మనకు ఉంది అని చెప్పారు. అందుకే ఈరోజు నేను పెట్టాను పోస్ట్ 1 క్లిక్ అని. ఓన్లీ 1 క్లిక్ నియర్ బై యూ అని ఉంది. ఎస్, మనకు చేరడానికి ఒకే ఒక క్లిక్. అది యాష్ గారి గొప్పతనం. యాష్ గారు క్లిక్ చేయడం కోసం మనం ఎదురు చూస్తున్నాం. ఆ గ్రీన్ క్లిక్ చేశారంటే ఆ పవర్ఫుల్ స్టఫ్ మనకి ఓ వ్యాలెట్లో మనకు కనిపిస్తుంది. అన్ని అప్లికేషన్స్ OS 2.0 మిరాకిల్ మైండ్ ఓపెన్ అయిపోతుందండి. మన సైట్ అలా ఉందండి. అద్భుతమైనటువంటి సైట్ డిజైనేషన్. మన OS చూసనే ప్రపంచం ఉలిక్కి పడుతుంది. అలా ఉంది మన OS. మన వెబ్సైట్ ఎలా ఉంటుంది? రోజుకొక థీమ్ మారే వెబ్సైట్. రోల్స్ రాయ్స్ కార్ లాగా. రోల్స్ రాయ్స్ కార్ కంపెనీ అలాగే ఉంటుంది. 45,000 కలర్ల కారు. ప్రపంచంలో అతి గొప్ప బ్రాండ్ అది రోల్స్ రాయ్స్. ఇంగ్లాండ్కి సంబంధించినది, యూకే సంబంధించినది. ప్రపంచానికి ఒక స్పెషల్ బ్రాండ్ రోల్స్ రాయ్స్. అందరూ కాస్ట్ పరంగా చూస్తున్నారు రోల్స్ రాయ్స్ని. కాదండి, అదే డిఫరెన్స్. చాలామంది మైండ్ సెట్స్కి కొంచెం డిఫరెంట్గా ఆలోచన చేసే వాళ్ళకి డిఫరెన్స్ ఏంటంటే చాలామంది డబ్బు పరంగానే చూస్తారు రోల్స్ రాయ్స్ బ్రాండ్ని. కాదు, దాని బ్యాక్ ఎండ్ చేస్తున్న వర్క్ని మనం చూడాలి. ఒక రోల్స్ రాయ్స్ కారు డెవలప్ చేయాలంటే 6 months పడుతుంది. దాన్ని రెడీ చేయాలంటే 6 months. 45,000 కలర్లు రోల్స్ రాయ్స్ కార్స్ ఉండేది. 45,000 కలర్స్. మనిషి జీవితం 100 రోజులు బతికినాడంటే 42,000 రోజులు, 42,000 days. ఒక మనిషి పుట్టినప్పటి నుంచి రోజుకొక కారులో తిరిగినా కూడా, రోజుకొక మోడల్ ఉన్నటువంటి రోల్స్ రాయ్స్ కార్లో తిరిగినా కూడా 100 సంవత్సరాలను కూడా ఇంకా 3,000 కార్లు మిగిలి ఉంటాయి. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ రోల్స్ రాయ్స్. అలాగా మన ఆన్ ప్యాసివ్ వెబ్సైట్ గ్లోబల్ లాంచ్ అయినప్పుడు ఆ రోజు పుట్టినటువంటి ఒక బిడ్డ 100 సంవత్సరాలు ఉన్నా కూడా 42,000 వెబ్సైట్ థీమ్స్ మాత్రమే చూసుంటాడు చనిపోయేంత వరకు. ఇంకా కొన్ని వేల వెబ్సైట్ల థీమ్స్ సిద్ధంగా ఉంటాయి. భూమి ఉన్నంత వరకు, మనిషి మనుగడ ఉన్నంత వరకు ఆటోమేషన్ మెథడ్లో మన థీమ్స్ చేంజ్ అవుతూనే ఉంటాయి. 2023 December 31 కల్లా 11,000+ థీమ్స్ని ఆల్రెడీ సిద్ధం చేసి ఉంచామని చెప్పారు యాష్ గారు. 365 days కంటెంట్ అనేది ఒకటి ఉంది ఆన్ ప్యాసివ్ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్లో. మీరు అందరూ చూడాలి. 365 days ఏం వర్క్ చేశారు. 2023 సంవత్సరంలో ఆన్ ప్యాసివ్ ఎంతటి విజయాన్ని సాధించింది, ఎంతటి పనుల్ని ముగించింది, ఏమేం చేసింది ఆ సంవత్సరం అనేదంతా కూడా వాళ్ళు షార్ట్ కట్లో కొన్ని నిమిషాల్లోనే ఒక వీడియో కంటెంట్ని తయారు చేసి పెట్టారు. అందులోనేటువంటి ముఖ్యమైనటువంటి విషయమే నేను మీతో పంచుకున్నాను. 11,000 వెబ్సైట్ థీమ్స్ని ఆల్రెడీ మన కంపెనీ డెవలప్ చేసి పెట్టింది. 13 లక్షల వెబ్సైట్లు కూడా తయారు చేసి పెట్టింది అని. 13 lakh వెబ్సైట్స్. వెళ్ళి చూడండి, నేను చెప్పడం కాదు, వైటీపీ చెప్పడం కాదు, మీరు వెళ్ళి చూడండి. ఆన్ ప్యాసివ్ యూట్యూబ్ అఫీషియల్లో వెళ్ళి చూడండి. 365 days అని హెడ్డింగ్ మన thumbnail కనిపిస్తుంది. క్లిక్ చేయండి చాలు, మీకు ఎవ్రీథింగ్ ఇన్ఫర్మేషన్ ఇస్ దేర్. బీభత్సం అండి మన కంపెనీ, బీభత్సం. ఆన్ ప్యాసివ్ అంటే ఒక బీభత్సం. అందుకే వీఆర్ గోయింగ్ టు షాక్ ద వరల్డ్, వీఆర్ గోయింగ్ టు బ్రేక్ ద ఇంటర్నెట్, ద ఫ్యూచర్ ఆఫ్ ఇంటర్నెట్ అంటున్నారు యాష్ గారు. ఎన్నో గొప్ప విషయాలు. ఇట్స్ ఎ డన్ డీల్ ప్రాజెక్ట్. కొత్తగా ఇప్పుడు ఏం సిద్ధం చేసేది ఏం లేదు, ఆల్రెడీ అన్ని రెడీగా ఉన్నాయి. బట్ లీగల్గా పోదాం అని మాత్రమే యాష్ గారు తీసుకున్నటువంటి గొప్ప నిర్ణయం. కొంచెం లేట్ అవ్వచ్చు, కానీ ఎక్కడ కూడా మనం స్టార్ట్ అయ్యామంటే ఇంకా ఆన్ ప్యాసివే, ఇంకా ఆఫ్ అనేది మనకి ఎక్కడ కూడా కనిపించదు మన జీవితాల్లో కూడా. ఆన్ ప్యాసివ్ కంపెనీతో పాటు దాంతోపాటు మనం ప్రయాణంలో కొట్టుకుపోతాం ఆ సునామీలో. రైట్,
ప్రపంచం మొత్తం ఉవ్విళ్ళూరుతుందండి. మన వెబ్సైట్లు చూడడానికి ఎగబాగుతారు. ఆ రోజు తెలుస్తుంది, ఈ ఆన్ ప్యాసివ్గా మనం ఇన్ని నాళ్ళు మనం తక్కువ అంచనా వేసింది, దీని మీద నా రూమర్స్ మాట్లాడింది, దీని గురించి నెగిటివ్గా మాట్లాడారా, వాట్ ఏ వండర్ యార్ అని ప్రపంచం మొత్తం చెప్పుకునే రోజులు జరుగుతాయి. ఫౌండర్ని ఘనంగా చూసే రోజులు వస్తాయి. ఎంతోమంది బంధుమిత్రులు మీకోసం ఎదురు చూసే రోజులు వస్తాయి. ఎంతోమంది గవర్నమెంట్ అఫీషియల్స్ మీకోసం వెయిట్ చేసే అటువంటి అద్భుతమైన ఘడియలు మీకు ఎదురు ఉన్నాయి. అన్నీ ఎదురవుతాయి. సిద్ధంగా ఉండండి మై డియర్ ఫ్రెండ్స్. ఇంత గొప్ప అవకాశం ఉన్నటువంటి కంపెనీని మనం తక్కువ చేసి మాట్లాడడం మంచిది కాదు. మనం చేసుకున్న పొరపాట్లు, మనం చేసుకున్నటువంటి ఇక్కట్లు, వీటన్నిటిని ఉన్నాయని చెప్పేసి వాటి మీద కోపం తీసుకెళ్ళి ఆన్ ప్యాసివ్ మీద చూపించడం అంత మంచిది కాదండి. అది బ్లెస్సింగ్స్తో వస్తున్నది కంపెనీ ఆన్ ప్యాసివ్ అనేది. బ్లెస్సింగ్స్తో వస్తున్నటువంటి కంపెనీ ఆన్ ప్యాసివ్ భగవంతుడి సంకల్పంతో మాత్రమే వస్తోంది ప్రజల్లోకి. ఎవరైతే చిత్తశుద్ధిగా, నిజాయితీగా ఆన్ ప్యాసివ్ పట్ల ప్రేమ, ఆదరణతో ఉంటారో దే ఆర్ గెట్టింగ్ మోర్ అండ్ మోర్ బెనిఫిట్స్. ఎవరైతే ఆన్ ప్యాసివ్ని దూషిస్తూ, విమర్శిస్తూ, నీచంగా మాట్లాడుతూ ఉంటారో, యాష్ గారిని చాలా అధ్వానంగా మాట్లాడుతూ ఉంటారో, వాళ్ళందరూ కూడా దాని ఫలితం అనుభవించే రోజులు అతి దగ్గరలోనే ఉన్నాయి. కర్మ సిద్ధాంతం, ఈ భూమినే కర్మభూమి. ఎవడు చేసుకున్న కర్మ వాడు అనుభవించక తప్పదు. ఎస్, ఇట్స్ అ ఫ్యాక్ట్. కాబట్టి ఇంత గొప్ప అవకాశం మనకు రావడమే మన అదృష్టం. ఏదో డబ్బుండి మనం ఆన్పాస్టులోకి రాలేదు. ఏదో తెలివితేటలు ఎక్కువైపోయి అర్థమైపోయిందని చెప్పేసి మనం లోపలికి రాలేదు. మా చిన్నాయన చెప్పాడు, మా బాబాయ్ చెప్పాడు, మాకు ఆయన చెప్పారు, ఈయన చెప్పారని మనం లోపలికి రాలేదు. కేవలం మీరు అదృష్టవంతులు కాబట్టే మీ తలుపు తట్టింది ఆన్ ప్యాసివ్ ఒక బ్లెస్సర్ రూపంలో. ఆ బ్లెస్సర్ని ఎప్పటికీ మర్చిపోవద్దండి. ఇంతటి గొప్ప అవకాశాన్ని ఇచ్చినటువంటి నా బ్లెస్సర్ రామాంజులు గారు, కదిరి నుంచి, ఆంధ్రప్రదేశ్ కదిరి నుంచి రామాంజులు గారు, గవర్నమెంట్ టీచర్, ప్రభుత్వ ఉపాధ్యక్షులు. అటువంటి వాళ్ళ నుంచి మనకు వచ్చింది గొప్ప విషయం, గొప్ప ఇన్ఫర్మేషన్. ఈరోజు నేను నా హిందూపూర్ టీంకి నేను గొప్పగా చెప్పుకోవాలి. రియలీ నా హిందూపూర్ టీంకి చాలా గొప్పగా చెప్పుకోవాలి. ఇక్కడ పనిచేసిన ప్రతి ఒక్క లీడర్ కూడా థ్యాంక్స్ చెప్తాను నేను. ఎందుకంటే హిందూపురంలో 2350 అకౌంట్లు రావడానికి కారకులు వీళ్ళంతా. ఛాంపియన్స్. నేను గొప్పగా చెప్పుకుంటాను నా టీం గురించి, నా పర్సనల్ టీం గురించి. ప్రతి ఒక్క లీడర్కి, ప్రతి ఒక్క ఫౌండర్కి పేర్లు చెప్పలేకపోయినా వాళ్ళందరికీ కూడా హ్యాట్స్ ఆఫ్ అండి, కృతజ్ఞతలు అండి, అభినందనలు తెలుపుతున్నాను మా వాళ్ళందరికీ కూడా. అద్భుతంగా ఉన్నారు, డైనామిక్ పర్సన్స్. మనం అలా ఉండాలి, కలిసిమెలిసి అలా ఉండాలి, కలిసిమెలిసి ఎదగాలి. గొప్ప ఆపర్చునిటీ మన చేతికి దొరికినప్పుడు మనం ఎలా ఉండాలి చెప్పండి. ఏవో నెగిటివ్ ఛానల్స్ చూడడం, వాటిలో ఉన్న ఇన్ఫర్మేషన్ మనకు పెట్టడం, సార్ ఇలా ఉంది అలా ఉంది. దగ్గరలో గెలుస్తాం. వెరీ సూన్, వెరీ నియర్, మన ముందు ఉంది విజయం. జస్ట్ 1 క్లిక్తో ఉంది. ఒకే ఒక క్లిక్, మన యాష్ గారు క్లిక్ చేసిన వెంటనే ఆ అద్భుతమైన ఘడియలు మనం చూస్తాం. ఏ ముహూర్తంలో పెట్టానో ఏమో తెలీదు. జనవరి 31 మనం సెలబ్రేషన్ చేసుకుంటాం మై డియర్ ఫౌండర్స్ అని హిందూపురంలో, మన హిందూపూర్ ఫౌండర్స్తో కలిసి. అందరికీ చెప్పాను, మీరు మీ ఊర్లలోనే మీరు సెలబ్రేషన్ చేసుకోండి. హిందూపురంలో మేము ఫస్ట్ డే మేము అక్కడ సెలబ్రేషన్ చేసుకుంటాం. మాకు పాపప్ వచ్చినా మేము సెలబ్రేషన్ చేసుకుంటాం. OES 2.0 వచ్చినా సెలబ్రేషన్ చేసుకుంటాం. యాష్ గారు వచ్చి మీటింగ్ చెప్పినా కూడా సెలబ్రేషన్ చేసుకుంటాం అని చెప్పాం. ఖచ్చితంగా మనం గెలుస్తాం. ఆ భగవంతుడు మనతో గెలిపిస్తాడు. అందుకే యాష్ గారు అన్నారు, ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్, ఎవ్రీథింగ్ ఇస్ క్లియర్, ఎవ్రీథింగ్ అంతా కూడా మన కంట్రోల్లో ఉందని చెప్పారు. అద్భుతం అండి, అది కాన్ఫిడెన్స్ అంటే. తెలివైన వాళ్ళు మొండోళ్ళు అంటారు, మన యాష్ గారిని చూస్తే చెప్పేయచ్చు. ఎవరి మాట వినరు ఆయనకు ఒక రూట్ మ్యాప్ ఉంది, ఆ రూట్ మ్యాప్లోనే వెళ్తారు. ఎన్నో ప్లాన్స్, ఒక 200 దాకా ప్లాన్స్ అన్నిటిని చూసి ఏది సెట్ అవుతుంది, ఏది సూటబుల్ అవుతుంది, ఆటోమేషన్ మెథడ్లో ఏ విధంగా ఉంటే ఎలా ఉంటుందని చెప్పేసి ఒక 200 ప్లాన్లు డిజైన్ చేసుకొని వాటన్నిటిని కాదని ఇప్పుడు ఫైనల్గా ఒక ప్లాన్ డిజైన్ చేసి, లీగల్గా డిజైన్ చేసి దాన్ని ఇంప్లిమెంట్ చేశారు. దాన్ని మైగ్రేట్ చేశారు క్యాట్మో సిస్టమ్ ద్వారా. క్యాట్మో సిస్టమ్ అర్థం కాలేటువంటి వాళ్ళు నవ్వచ్చు ఈరోజు, రేపు పొద్దున ఏడుస్తారు. ఇలాంటి క్యాట్మో సిస్టంలో మేము ఫౌండర్గా లేమే అని. ప్రపంచం మొత్తం క్యాట్మో సిస్టమ్ ద్వారా రన్ అవుతుంది విత్ ఆటోమేషన్.
చెప్పాం కదండి, ఎన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంపెనీస్ వచ్చినా, ఎన్ని లక్షల కంపెనీలు వచ్చినా కూడా కేవలం ప్రజల నుంచి సొమ్ము దోచుకోవడం కోసం మాత్రమే వస్తాయి. అవి ఎదగడానికి కోసం మాత్రమే వస్తాయి. ఆ సీఈఓలు బతకడం కోసం మాత్రమే వస్తాయి. ఈరోజు గూగుల్ని ప్రపంచమంతా వాడుతున్నారు. 500 కోట్ల 38 లక్షల మంది నెట్ యూజర్స్ వాడుతున్నారు. ఆ గూగుల్లో వాడేటువంటి దాని నుంచి వచ్చేటువంటి ఇన్కమ్ సోర్స్ని గూగుల్ సీఈఓలు అనుభవిస్తున్నారు. వాళ్ళతో పాటు వాళ్ళ టెక్నికల్ టీం అనుభవిస్తుంది. కానీ ఈరోజు యాష్ గారు, సీఈఓ గారైనా కూడా యాష్ గారితో పాటు మన ఎల్సీ మెంబర్స్, టెక్నికల్ టీం వీళ్ళందరూ బతకడం కోసం వాళ్ళు ఒక ప్లాన్ని తయారు చేసుకుని హ్యాపీగా వాళ్ళు బతకదాని కోసం తీసుకురావట్లే. ఇంత టెక్నాలజీ వచ్చి కూడా స్టిల్ స్ట్రగ్లింగ్ మిడిల్ క్లాస్ పీపుల్ చచ్చిపోతున్నారు. 90% పీపుల్ ఎదగడం లేదు లైఫ్లో. ఎన్నో దేశాలు, ఒక 60-70 దేశాలు చాలా పేద దేశాలుగా ఉన్నాయి. అక్కడ ఫుడ్ కూడా దొరకడం లేదు, వాళ్ళకి బట్ట లేదు, ఉండడానికి ఇల్లు లేదని చెప్పేసి ఆయన చూసి దేశాలు వెనకబడిపోతున్నాయి. ఆ దేశాల్లోకి ఇతర దేశాలలో వెళ్ళి అక్కడ బిజినెస్ చేసుకొని కోట్ల రూపాయలు సంపాదించుకుంటున్నారు. కానీ అక్కడ ఉన్న దేశంలో ఉన్నటువంటి పౌరులందరూ కూడా చచ్చిపోతున్నారు, ఆకలితో అల్లాడిపోతున్నారు అని చెప్పేసి ఒకే ఒక భయంకరమైనటువంటి మానవత్వం అనే ఒక సంకల్పంతో అప్లిఫ్టింగ్ హ్యుమానిటీని తీసుకొచ్చారు మన యాష్ ముఫారే గారు. అటువంటి గొప్ప సంకల్పం ఉన్నటువంటి వ్యక్తితో మనం ఉండాలి. కానీ చిల్లరగాలతో మనం ఉంటే ఏమొస్తుందండి? ఫస్ట్ కిక్ అవుట్ ద నెగిటివ్ పీపుల్. మీ పక్కన ఎవడన్నా నెగిటివ్ గాడు ఉంటే పక్కన కిక్ అవుట్ చేసేసేయండి. ఎవడన్నా ఫోన్ చేసి ఏదైనా మాట్లాడితే బ్లాక్ చేసి పారేయండి. అవసరం లేదు అలాంటి వాడు. ఉంటే ఎంత పోతే ఎంత. బీ స్ట్రాంగ్ మ్యాన్. మనం స్ట్రాంగ్ మైండ్ సెట్తో ఉండాలి, పూర్ మైండ్ సెట్తో ఉండకూడదు. రిచ్ మైండ్ సెట్తోనే ఉండాలి. కనండి కలలు, కనడానికి వచ్చింది ఆన్ పేస్, ఇస్తుంది మీకు అన్నీ. గొప్పగా చెప్పుకోవాలి. ఎస్, ప్రతి ఒక్కటి వస్తాయి మనకొని చెప్పుకోవాలి మనం. ఎస్, ఐ క్యాన్ అనాలి మనం. ఇంత గొప్ప విషయం, గొప్ప ఆపర్చునిటీ మనకు వచ్చింది. దయచేసి దీన్ని మీరు అందరూ అర్థం చేసుకుంటారని, ఈ ఆడియో మీకు నచ్చినట్టయితే, ఖచ్చితంగా నచ్చినట్టయితే, ఎందుకంటే మన బాధ్యత. ఇఫ్ యు ఆర్ ఏ ఫౌండర్, మీరు ఫౌండర్ అయితే మీకు ఖచ్చితంగా ఇది అర్థం అవ్వాలి. అర్థం కాలేదంటే యు ఆర్ నాట్ ఏ ఫౌండర్. జస్ట్ మీరు ఫౌండర్ పొజిషన్లో ఉన్నారంటే మీరు ఫౌండర్ కాదు. దయచేసి ప్రతి ఒక్క ఫౌండర్కి, ప్రతి ఒక్క ఆన్ ప్యాసివ్ అఫిలియేట్కి కూడా దీన్ని ఫార్వర్డ్ చేయండి. ప్రతి ఒక్కరికి ఇంత గొప్ప విషయాలు తెలియాలి. కాబట్టి వెరీ సూన్ మనం ఒక పాజిటివ్ వైబ్స్తో ముందుకెళ్తున్నాం. భగవంతుడి దయ వల్ల ప్రతి ఒక్కటి కూడా మనకు వస్తున్నాయి. డేట్లు మారొచ్చండి. డేట్లు ఓకే, మనం చెప్పిన డేట్ మనకు జరగకపోవచ్చు, మన సీనియర్లు కూడా చెప్పినటువంటి డేట్లకి రాకపోవచ్చు, నో ప్రాబ్లం. అది మన చేతుల్లో లేదు. యాష్ గారే డేట్ చెప్పలేక అవస్థపడుతున్నారు. కారణం ఏంటంటే లీగల్గా 100% లీగల్గా మనం బయటకు వద్దామని అన్ని రెడీగా చేసుకొని ఎదురు చూస్తూ ఉన్నారు. ఎప్పుడో రెడీ అయిపోయింది మనకు సంబంధించినటువంటి మొత్తం సాఫ్ట్వేర్ టూల్స్, ఫిజికల్ ప్రొడక్ట్స్, యాష్ బాంబ్స్. 2 బాంబులు ఉన్నాయి మన దగ్గర. యాష్ గారి దగ్గర 2 ఉన్నాయి బాంబ్స్. 2 బాంబ్స్ ఉన్నాయి. బీభత్సమైనటువంటి కంపెన్సేషన్ ఉంది. చెప్పారు లాస్ట్ టైం మిను మిల్లర్లో చెప్పారు, ఓపీ టెక్ ప్రోలో చెప్పారు. $150 billion ఈజ్ ఎ గాడ్స్ గిఫ్ట్ టు ఫౌండర్స్ అని చెప్పారు. $150 billion ఈజ్ ఏ గాడ్ గిఫ్ట్స్ టు ఫౌండర్స్ అని హెడ్డింగ్గా పెట్టారు వాళ్ళు. ఎందుకు పెడతారండి అది? దట్ ఈస్ ఎ కంపెన్సేషన్. ప్రతి ఒక్క ఫౌండర్కి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నటువంటి $150 billion. గూస్ బంప్స్ అండి మన కంపెనీని తలుచుకుంటే. మిరాకిల్. చూడండి, అట్లాంటివన్నీ చూడాలి కదా. మేము ఎన్నో పోస్టులు పెడుతూనే ఉంటాం. చూసి చూడనట్టు, అర్థమయ్యి కానట్టు ఉంటారు. దానికి మేము బాధ్యులమా? అందుకు మీరే బాధ్యులు. కాబట్టి దయచేసి ఫౌండర్స్ ప్రతి ఒక్కరు బీ పాజిటివ్, బీ యాక్టివ్. ఓకే, మీకు ఎవరైతే ఎన్కరేజ్ చేస్తూ కలిసి ముందుకెళ్దామంటున్నారో అలాంటి లీడర్స్తో ఫాలో అవ్వండి, అలాంటి సీనియర్స్తో ఉండండి, అలాంటి సపోర్టివ్గా ఉన్నటువంటి పీపుల్తో మీరు కలిసి ప్రయాణం చేయండి. మీరు హ్యాపీగా ఉంటుంది, మీ జీవితం బాగుంటుంది. నెగిటివ్ పీపుల్తో ఉన్నారంటే అయిపోయింది, ఎత్తిపోయింది జీవితం సున్నం. వాళ్ళకేమీ తెలీదు. హాఫ్ నాలెడ్జ్ గాళ్ళు ఏవేవో మాట్లాడుతుంటారు. జరుగుతున్న సిచ్యుయేషన్ని ఎన్కాష్ చేసుకుంటున్నారు. ఫూల్స్. దాన్ని మనం ఫాలో అవ్వకూడదు, కిక్అవుట్ చేయాలి. మనతో మాట్లాడాలంటే ఉచ్చగారిపోవాలి ఒక్కొక్కడికి. రైట్ ఫ్రెండ్స్, బీ పాజిటివ్గా ఉండండి. ఎంతమంది వస్తారు నన్ను మారుస్తారు చెప్పండి? ఎంతమంది నెగిటివ్ గాళ్ళు వచ్చి నాకు ఫోన్ చేస్తే నేను మారుతాను చెప్పండి? నా డిఎన్ఏ చేసుకున్నాను ఆన్ ప్యాసివ్ని. ఈరోజు నేను పుట్టింది వైటీపీ ఫ్యామిలీ, కానీ నేను పెరుగుతున్నది ఆన్ ప్యాసివ్లో. నా జన్మ వైటీపీ ఫ్యామిలీ, నా పునర్జన్మ ఆన్ ప్యాసివ్ ఫ్యామిలీ. నాకు లైఫ్ ఇవ్వబోతున్నది ఆన్ ప్యాసివ్ ఫ్యామిలీ. కొన్ని వేల మందిని నాకు పరిచయం చేసింది మన ఆన్ ప్యాసివ్ ఫ్యామిలీ మెంబర్స్ని. థ్యాంక్స్ టు గాడ్, థ్యాంక్స్ టు యాష్ ముఫారా సార్, థ్యాంక్స్ టు ఆన్ ప్యాసివ్, థ్యాంక్స్ టు రామాంజులు సార్.
చెప్పుకోవాలండి. ఇలాంటప్పుడు అలాంటి పేర్లు చెప్పుకోవాలి. గొప్ప వ్యక్తులండి వాళ్ళు, మనకంటే ముందుగా అర్థం చేసుకున్న వాళ్ళు గొప్ప వ్యక్తులు. అటువంటి గొప్ప అవకాశాన్ని మనకిచ్చారు. రైట్, మేము మీకోసమే కష్టపడుతున్నాం. ఎటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా మీకు మేము చేరవేస్తాం. దగ్గరలో ఉన్నాం, మనం అతి సమీపంలో ఉన్నామని నేను ఆల్రెడీ 2 ఆడియోస్ బ్యాక్ నేను మీకు చెప్తూనే ఉన్నాను, పోస్ట్ చేస్తూనే ఉన్నాను. మీరు విన్నారో లేదో నాకైతే తెలీదు, ఖచ్చితంగా వింటారని ఆశిస్తున్నాను. ఇక్కడ కూడా చెప్తున్నాం, వెరీ నియర్, మనం విక్టరీకి రెడీగా ఉన్నాం. మీరందరూ కూడా రెడీగా ఉండాలని ఆశిస్తున్నాను. డోంట్ గో నెగటివ్ మ్యాన్, బీ హ్యాపీ గాయస్, ఎంజాయ్ చేయండి. సెలబ్రేషన్ చేసుకునే టైమ్స్ వచ్చింది, అతి దగ్గరలో ఉన్నాం విన్నింగ్కి. రైట్, మన కంపెనీ ఎప్పుడైనా మన ముందుకు దర్శనం ఇవ్వచ్చు. నేను చెప్పాను, న్యూ AIOS ఎప్పుడైనా మన ముందుకు రావచ్చు. ఒక పాపప్ రూపంలో రావచ్చు, OES 2.0 రూపంలో రావచ్చు, మన యాష్ ముఫరే గారి మీటింగ్ ద్వారా రావచ్చు. రైట్, ఎన్నో మార్పులు మన OSలో రాబోతున్నాయి. మీరు ఎప్పటికప్పుడు లాగిన్ అయ్యి చూసుకుంటూ ఉండండి. అప్పుడప్పుడు జాగ్రత్త, బీ కేర్ఫుల్. పాస్వర్డ్స్ ఎక్కడ పడితే అక్కడ ఓపెన్ చేయొద్దండి. బీ కేర్ఫుల్. మన ఫౌండర్స్ని టార్గెట్ చేసుకున్నారు చాలామంది, మనకి ఎంతో డబ్బు రాబోతుందని చెప్పేసి. చాలామంది ఉంటారు, నమ్మకస్తులుగానే ఉంటారు, వెన్నుపోటు పొడుస్తారు. జాగ్రత్త, అన్ని జాగ్రత్తగా ఉంచండి. మీ దగ్గర మీకు మాత్రమే తెలియాలి మీ పాస్వర్డ్స్, ఎవరికి తెలియకూడదు. జాగ్రత్త. ఓకే, బాయ్ అండి. ఈరోజు ఈ టాపిక్ ఇందులో ముగిస్తున్నాను. అందరూ కూడా యాక్టివ్గా ఉంటారని, మనందరం కలిసి ఆనందంగా ముందుకు వెళ్దామని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ టాపిక్ ఇందులో ముగిస్తున్నానండి. అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ టు ఆల్ మై డియర్ లవబుల్ ఆన్ ప్యాసివ్ ఫ్యామిలీ మెంబర్స్. జై ఆన్ ప్యాసివ్, జై యాసర్, జై భారత్.